శంషాబాద్ బహదూర్గూడలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బుల్లెట్ ట్రైన్ భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అంటే కోట్లకు విలువ లేదా? హైకోర్టులకు విలువ లేదా? రేవంత్ గారు ప్రభుత్వం గారు కోర్టులో చూడండి సార్, మీరు కోర్టులో చూడండి, కోర్టులో చెప్పండి సార్, కోర్టులో మా గవర్నమెంట్ పట్టపుల తేల్చండి. మీరు ఫస్ట్ ఏంటికి తీసుకుంటారు చెప్పండి సార్, నోటీస్ ఇవ్వండి. మా దగ్గర ఇది ఉంది చూపిస్తున్నాం. భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న రైతులు ఉదయం నుంచి బహదూర్గూడలో నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పరిస్థితులు అదుపు తప్పి పోలీసులపై రాళ్లు కుర్చీలు విసిరినట్లు సమాచారం. రైతుల ఆందోళనలో డీసీపీ యోగేష్ గౌతమ్తో పాటు పలువురు సీఐలు గాయపడినట్టు తెలుస్తోంది. పోలీసులపై కారం జల్లి దాడి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక రైతులకు మద్దతుగా వచ్చిన పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. బుల్లెట్ ట్రైన్ భూసేకరణ అంశంపై తలెత్తిన ఈ వివాదం ప్రస్తుతం ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, శంషాబాద్ బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ హబ్బుని ఏర్పాటు చేయడానికి కూడా శంషాబాద్ మండల్ బహదూర్గూడలో పూర్తిగా యొక్క రైతుల స్థలాలను కూడా సేకరించే పనిలో పూర్తిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే తమ పొలాలను తాము ఇవ్వము, ఎందుకంటే ఈ యొక్క దీనికి సంబంధించి తమ పొలాలు ఇస్తే తమ జీవనోపాధి కోల్పోతామంటూ కూడా రైతులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. అయితే మరోవైపు చూస్తే రైతులకి పోలీసుల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. రైతులు పోలీసులపైకి రాళ్లతో పాటు కుర్చీలను కూడా విసిరేశారు. అంతేకాకుండా వారి కళ్ళలో కూడా కొంత కారం దొరికినట్టుగా తెలుస్తుంది. దీంతో వారంతా కూడా గాయపడ్డారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు మాత్రం వారిపైన పూర్తిగా చర్యలు కూడా తీసుకుంటున్నారు. అయితే మొత్తానికి చూస్తే ప్రభుత్వం మాత్రం ఇక్కడ బహదూర్గూడలో ఎలాగైనా బుల్లెట్ ట్రైన్ హబ్బును ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకుంది. ఎందుకంటే ఈ యొక్క బహదూర్గూడలో ప్రభుత్వ భూములు చాలా ఎక్కువగా ఉండడము, అంతేకాకుండా ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గరగా ఉండడము, ట్రాన్స్పోర్టేషన్ కి ఈజీగా ఉంటుందని చెప్పి భావించి పూర్తిగా ఇక్కడ బహదూర్గూడలో కూడా ఈ యొక్క బుల్లెట్ ట్రైన్ హబ్బును ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి భూమిని సేకరించే పనిలోనే పూర్తిగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలు పోయేంత వరకు కూడా తాము పోరాడతాము, తమ భూములు ఇచ్చేది లేదంటూ కూడా ప్రధానంగా వీరంతా కూడా దీనికి సంబంధించి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క ఆందోళన కొనసాగుతుంది. కానీ పోలీసులు మాత్రం భారీ ఎత్తున కూడా బలగాలు కూడా మోహరించారు. మరోవైపు హైడ్రా కూడా ఈ యొక్క పనులు ప్రారంభించే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే రైతులు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. కానీ మాత్రం ఈ యొక్క హబ్బును ఎప్పటికప్పుడు అడ్డుకుంటామని చెప్పి ప్రధానంగా ఇటు రైతులు కూడా చెప్తున్న నేపథ్యంలో పరిస్థితి మాత్రం హైటెన్షన్ గా మారింది. ఓకే, బుల్లెట్ ట్రైన్ కు భూసేకరణ జరిగితే రైతులు ఎంత మేర నష్టపోయే అవకాశం ఉంది? అయితే దీనికి సంబంధించి ఇంకా ఖచ్చితమైన సమాచారం ఇంకా ప్రభుత్వం నుంచి కూడా రాలేదు. ఎందుకంటే కేవలం భూమి సేకరించే పనిలో ఉన్నారు. ఒక్కొక్క రైతు వద్ద నుంచి కూడా ఎంత పెద్ద మొత్తంలో భూమిని సేకరిస్తారు అనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ తెలియాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈ యొక్క భూమిని సేకరిస్తే దీనికి సంబంధించి ఒక్కొక్క రైతు ఎంత పెద్ద మొత్తంలో భూమిని కోల్పోతున్నారు, దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం ఇస్తుంది అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. కానీ ఈ పరిస్థితి మాత్రం చాలా ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. ఎందుకంటే ఇక్కడ రైతులను కూడా అరెస్ట్ చేసి తరలిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఉదయం నుంచి కూడా ఇదే తరహాలో కూడా ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. మొత్తానికి దీనిపైన పోలీసులు మాత్రం భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఓకే పవన్, ఇప్పుడు రైతులకు మద్దతు ఇచ్చిన బీజేపీ నేతలను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై బీజేపీ నేతలు ఏమంటున్నారు? అయితే రైతులకు సంబంధించి ప్రధానంగా ఇటు మద్దతుగా బీజేపీ నేతలు కూడా వచ్చారు. వారికి మద్దతు పలకడంతో పోలీసులు కూడా వారిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తారు. ఎందుకంటే దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వము బుల్లెట్ ట్రైన్ హబ్బును ఏర్పాటు చేస్తే ఇటు బీజేపీ మాత్రం అడ్డుకుంటుంది. ఎందుకంటే రైతులు భూములు కోల్పోతారు, వారికి పూర్తిగా నష్టం కలుగుతుంది, ఇది సేకరించొద్దని చెప్పి కూడా బీజేపీ ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తూ కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. అయితే దీంతో బీజేపీ వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్ గా పరిస్థితి మాత్రం చాలా ఉద్రిక్త వాతావరణంగా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ భూసేకరణపై రైతుల యొక్క ప్రధానంగా డిమాండ్ ఏంటి? ఈ అంశంపై ప్రభుత్వం వెనుకడుగు వేయకపోతే తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది?
అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రైతులు ప్రభుత్వం వెనుకడుగు వేయాలి, ఎందుకంటే తమ భూములను ప్రభుత్వం లాక్కోవద్దు, సేకరించొద్దు అని చెప్పి కూడా ప్రధానంగా రైతులు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ముందుకొస్తే మాత్రం తమ భవిష్యత్ కార్యాచరణ మాత్రం తమ పోరాటం ఇంకా ముందు కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం సంబంధించి పూర్తిగా తమ భూమి యొక్క గజం భూమి కూడా ఇవ్వము, తమ భూమి తాము కాపాడుకుంటామని చెప్పి ప్రధానంగా ఇటు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే దీనిపైన ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎలాంటి యొక్క ఆదేశాలు కూడా జారీ చేయలేదు. ఓకే, మొత్తంగా ఈ నిరసనల కారణంగా పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుని తెలుస్తుంది. పలువురికి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. అయితే వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం పరిస్థితి మాత్రము చాలా ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంటుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ యొక్క ఆందోళన విరమించాలని చెప్పి కూడా పోలీసులు భారీ బలగాలను కూడా మోహరించారు. అంతేకాకుండా హైడ్రాక్ సంబంధించిన సిబ్బంది కూడా ఈ యొక్క బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. అయితే రైతులు మాత్రము ఇక్కడ సిచ్యువేషన్ పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ గా మారింది. ఎందుకంటే ప్రభుత్వం ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి, తమ భూములు తమకు ఇవ్వాలని చెప్పి కూడా ప్రధానంగా వారు డిమాండ్ వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ మాత్రం ప్రభుత్వం ఇక్కడ మెట్రో అంటే ఇటు బుల్లెట్ ట్రైన్ హబ్ కంపల్సరీగా నిర్మించాలి అని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకునే నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రభుత్వం యొక్క అధికారులు ఇప్పటికే భూ సేకరణ కూడా చేస్తున్నారు. కానీ రైతులు మాత్రం ఆ సేకరణ అడ్డుకునే నేపథ్యంలోనే ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేస్తుంది. ఓకే పవన్, ఇప్పుడు ఈ భూసేకరణ అంశంపై ప్రభుత్వం వాదన ఎలా ఉంది? అలాగే రైతుల భూములు లాక్కోవడంపై ప్రభుత్వ వైఖరి ఏంటి అసలు? అయితే దీనిపైన ప్రభుత్వం ఇప్పటికీ ఖచ్చితమైన సమాచారం మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే కేవలం భూ సేకరణ పనిలోనే ఉన్నారు. దాని తర్వాత ఎవరి వద్ద ఎంత భూమి అంటే సేకరించిందో దానికి సంబంధించి ఎలాంటి నష్టపరిహారం ఇస్తారు అనే దానిపైన కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా ఈ యొక్క సిచ్యువేషన్ పైన అంటే ఒక్కొక్క రైతు ఎంత పెద్ద మొత్తంలో భూమిని సేకరిస్తున్నారు అని దానిపైన కూడా ఇంకా తెలియాల్సిన పరిస్థితి. కేవలం హబ్ ను ఏర్పాటు చేస్తున్నాం, దానికి సంబంధించి మాత్రమే తమ భూములకు సంబంధించి సేకరిస్తున్నాము ప్రభుత్వం తరఫున అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి బహదూర్గూడలో మాత్రం చాలా ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.